నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మణిపూర్లో ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే బ్రిడ్జ్ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ ను గెలిపించండి. యూసుఫ్గూడ డివిజన్ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కలిసి ప్రచారం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. కొండగట్టులో భక్తుల రద్దీ. ఆంజనేయ స్వామికి కార్తీక మాస విశేష పూజలు. జమ్మికుంటలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యాయత్నం కలకలం. సార్ కొట్టడంతో సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు బంధువులు, ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ చైర్మన్, పాలకవర్గ సభ్యులు. కన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటున్న కొడుకు. జగిత్యాలలో కదలలేని స్థితిలో ఉన్న తల్లిని భుజాలపై మోసుకెళ్లిన తనయుడు. కరీంనగర్ జిల్లా రేణికుంట వద్ద ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ఢీ. 15 మందికి గాయాలు. అతివేగం బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏడబ్ల్యూఎస్ ప్రతినిధి బృందానికి సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. జూబ్లీహిల్స్ క్యాంప్ కార్యాలయంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయింది. ఈ సందర్భంగా తెలంగాణలో ఏడబ్ల్యూఎస్ కు సంబంధించి అన్గోయింగ్ డేటా సెంటర్స్ ప్రాజెక్టులు విస్తరణ తదితర అంశాలపై సీఎంతో ప్రతినిధి బృందం చర్చించింది. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని వారికి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ గ్లోబల్ ఎడ్కెరీ పర్సన్, ఇన్ఫ్రా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ విక్రమ్ శ్రీధరన్, అనురాగ్ కిల్నాని తదితరులు పాల్గొన్నారు. మణిపూర్లో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ నిర్మాణాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ పరిశీలించారు. 3 రోజులు మణిపూర్ రాష్ట్ర పర్యటనలో భాగంగా నోని జిల్లాలో నిర్మిస్తున్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని కేంద్ర మంత్రి బండి సంజయ్ సందర్శించారు. దాదాపు 1/2 కిలోమీటర్ మేరకు నడిచి నిర్మాణ పనులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నా వాటన్నిటినీ అధిగమిస్తూ నిర్ణీత సమయంలో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కష్టపడుతున్న అధికారులను, ఇంజనీరింగ్ సిబ్బందిని కేంద్ర మంత్రి అభినందించారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక మణిపూర్ రాష్ట్రం భారత రైల్వే పట్టణంలో స్థిరమైన చోటు సంపాదిస్తుందనే నమ్మకాన్ని బండి సంజయ్ వ్యక్తం చేశారు. ప్రజల రాకపోకలకు, రవాణా సదుపాయాలకు, వర్షాకాల ఆటంకాలను అధిగమించడానికి ఈ రైల్వే లైన్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంపాల్ నగరాన్ని అస్సాం ద్వారా భారత రైల్వే నెట్వర్క్తో అనుసంధానం చేసే జిరిబామ్ ఇంపాల్ కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులో ఈ రైల్వే బ్రిడ్జ్ ఒకటి. వాస్తవానికి ఈ రైల్వే లైన్ ప్రాజెక్టు మొత్తం వ్యయం అంచనా 21,885 కోట్లు. ఈ రైల్వే లైన్కు ప్రధాన ఆకర్షణ ఈ ఎత్తైన రైల్వే బ్రిడ్జ్. సుమారు 650 కోట్ల వ్యయంతో 703 మీటర్ల పొడవున 7 పిల్లర్లతో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. ఇందులో 2 పిల్లర్లు 141 మీటర్ల ఎత్తు కలిగి ఉండటం ప్రపంచ రికార్డు అని మణిపూర్ అధికారులు చెప్పారు. చెవేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాద బాధితుల చిత్రపటాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. చెవేళ్ల మిర్జాగూడ బస్సు ప్రమాదంలో బోరబండ బ్రహ్మశంకర్ నగర్కు చెందిన అత్తకోడలు గంగుల గూనమ్మ, గంగుల కల్పనలు మృతి చెందడంతో వారి నివాసానికి వెళ్లి గూనమ్మ, కల్పన చిత్రపటాలకు మంత్రి పొన్నం నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ డివిజన్ పరిధిలో భారీ వర్షాలతో అన్నదాత అల్లాడుతున్నాడు. 6 గాలం కష్టపడి పండించిన పంట ఇటీవల తాజాగా పడ్డ వర్షానికి మార్కెట్ యార్డులో కళ్ళాల్లో ఉన్న ధాన్యం నీటిపాలైంది. దీంతో అన్నదాతకు కన్నెళ్లే మిగులుతున్నాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, సైదాపూర్, శంకరపట్నం మండలాల్లో భారీ వర్షం కురిసింది.
ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో వరుణ దేవుడి ఆగ్రహానికి గురై నీటి పాలవుతుంది. మొన్నటి మొంతా తుఫాన్కు సగం కంటే ఎక్కువ పంటలు వర్షార్పణం కాగా తాజాగా పడ్డ వర్షానికి రైతులకు మరింత నష్టం కలిగింది. వేల పెట్టుబడులు పెట్టి పండించిన పంట అకాల వర్షాలతో నీటి పాలై కనీసం పెట్టుబడులు రాని పరిస్థితి ఏర్పడింది. హుజురాబాద్ మండలం సిర్సపల్లె చెరువు పక్కన ఆరబెట్టిన ధాన్యం చెరువులో కొట్టుకుపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అదేవిధంగా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో అమ్మడానికి తెచ్చిన ధాన్యం ఉదయం పడ్డ భారీ వర్షానికి నీటి పాలైంది. కవర్లు కప్పిన వరి ధాన్యం తడిచిందని, ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని కొని రైతులకు ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అకాల పొద్దునచ్చిన వర్షానికి ఉన్న 2-3 ట్రిప్పుల వడ్లు పోయి చెర్ల కలిసిపోయినాయి. చేయాలని కోరుతున్నాను. రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం ఇది వర్షాలకు ఇంత ఎండాలంటే ఎండే సారు. ఎండిన కాడికైనా కొంచెం పోవాలి. 5-6 రోజులు 6 రోజులు టైం పెడితే ఈ వర్షాలు అకాల వర్షాలు వచ్చుడు మమ్మల్ని నష్టం చేసుడు, ఉన్న వడ్లు పోయి చెర్ల పడుడు, మాకు మస్తు నష్టాలు అవుతాయి సార్. ఎప్పుడు మ్యాచర్ 14-15 రావాలంటే ఈ వర్షాలకు వస్తాయా సార్? అప్పు 1 లక్ష రూపాయలు అప్పు తెచ్చి పెట్టినాం 2 ఎకరాలు. ఇప్పుడు ఇవి పోతేనే మాకు 20,000 అదైంది సార్. మాకు మిషన్కే 20,000 రూపాయలు అయిపోయినాయి. ఇప్పుడు ఇవి 2 ఎకరాలు కోయిస్తేనే మాకు బాట లేక మళ్ళీ రోడ్డుకు తెచ్చిపోసింది. లోపలికి మాకు 2 కిలోమీటర్ల దూరం ఉన్నది. అక్కడ నుండి తెచ్చిపోతే మాకు మస్తు టైం పట్టింది సార్. మాది మండలం హుజురాబాద్ జిల్లా కరీంనగర్. నేను సొప్పర్ లక్ష్మిని. మాకు ఉన్నదే 2 ఎకరాల భూమి. అది అంతా వన్నది. ఆ ఉన్నది కోసుకొచ్చినాము, బండ మీద కోసుకున్నాము ఎండుతాయని. ఇప్పటి వానకి అటు రోజు వానకు వడ్లన్నీ పోయినాయి. 2 ట్రిప్పుల వడ్లు ఆ చెర్ల చేరినాయి. మేము బొచ్చడి పెట్టుబడి పెట్టినాము. మేము పేదోళ్ళము, కైకిలు చేసుకొని బతుకుడు. మాకేమో ప్రభుత్వం ఏమో న్యాయం చేస్తుందో చెయ్యాలి. అయితే వడ్లు ఎండలేదు, ఇప్పుడు తీసుకోము. వడ్లు ఎండాలి. అది మాక్షరు 14 అత్తనే తీసుకుంటాము, లేకుంటే లేదా అని ఆపుతారు ఏజెంట్లు అయినా ఇప్పుడు కొనేటైనా. రాష్ట్ర కేబినెట్లో కొత్తగా చేరిన మంత్రి మహమ్మద్ అజరుద్దీన్ కు ప్రభుత్వం శాఖలను కేటాయించింది. మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలను కేటాయిస్తూ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ ఆమోదంతో శాఖలు కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం సీఎం వద్ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణాభివృద్ధి శాఖ, జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్తో పాటు ఏ మంత్రికి కేటాయించని ఇతర విభాగాలు ఉన్నాయి. వాటిలో పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖను అజరుద్దీన్ కు కేటాయించారు. ఇక గత జూన్లో మంత్రివర్గంలో చేరిన అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల, వృద్ధుల సంక్షేమ, ట్రాన్స్జెండర్ల సాధికారత శాఖలను ప్రభుత్వం అప్పగించింది. తాజాగా ఆయన వద్దనున్న మైనార్టీ శాఖను అజరుద్దీన్ కు అప్పగించింది. కాగా గత శుక్రవారం అజరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. అయితే హోంశాఖ కోసం అజరుద్దీన్ ప్రయత్నించారనే ప్రచారం జరిగింది. దీంతో ఆయనకు కేటాయించబోయే పోర్ట్ఫోలియోపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ ఆయనకు హోంశాఖకు బదులు మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలను ప్రభుత్వం కేటాయించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా ఐక్యంగా కృషి చేయాలని హైదరాబాద్ మేయర్ గద్యాల విజయలక్ష్మి, భూగర్భ వనరుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ ఇరవత్రి అనిల్ సూచించారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించేందుకు కీలకమైన కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నేడు గాంధీ భవన్లో జరిగింది. కమిటీ చైర్పర్సన్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, చైర్పర్సన్ మాజీ ఎమ్మెల్యే ఇరవత్రి అనిల్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించబడింది. సమావేశంలో కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 7 డివిజన్ల ఇన్ఛార్జీలు, చైర్మన్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ ఏకమై నవీన్ యాదవ్ గెలుపు, కాంగ్రెస్ గెలుపు అనే ఏకైక లక్ష్యంతో కట్టుబడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పై అపారమైన నమ్మకం ఉంచారు. ఈ నమ్మకాన్ని కాపాడుకుంటూ ప్రతి డివిజన్లో సమన్వయంతో పనిచేసి నవీన్ యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నదే మా సంకల్పమని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే శ్రీ అనిల్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త, నాయకుడు ఒక్కొక్కరు ఒక్కో డివిజన్లో బూత్ లెవెల్ వరకు చురుకుగా పనిచేయాలి. ఐక్యత, సమన్వయం, క్రమశిక్షణ ఇవే మన విజయ సూత్రాలు అని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా యూసుఫ్గూడ డివిజన్లోని ఐలం కాలనీలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రచారం చేశారు.
వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో వరంగల్ నుంచి కరీంనగర్ జాతీయ రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రధాన రహదారిపై ఉన్న ఓ కిరాణా షాప్, స్వీట్ షాప్లోకి దూసుకెళ్లింది. కరెంటు తీగలతో పాటు ఒక బైక్ ధ్వంసమైంది. అర్ధరాత్రి కావడం, రోడ్డుపై జనాలు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ చైర్మన్, పాలకవర్గ సభ్యులు, మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్తో పాటు సభ్యులకు ఎమ్మెల్యే శాల్వా కప్పి సత్కరించి అభినందించారు. బ్యాంక్ అభివృద్ధితో పాటు ఖాతాదారులకు మంచి సేవలను అందించాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, సభ్యులు పాల్గొన్నారు. కొండగట్టులో భక్తుల రద్దీ నెలకొంది. ఆంజనేయ స్వామికి కార్తీక మాస విశేష పూజలు నిర్వహించారు. కార్తీక మాసం మంగళవారం సందర్భంగా జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కోరిన కోరికలు తెచ్చే కొండగట్టు అంజనకు విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తుల సందోహం కనిపించింది. అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య అభిషేకాలు, అర్చనలు, హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. పూలతో అలంకరించిన ఆలయం దీపాలతో వెలుగులా మయం అయింది. ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమైన పూజలు సాయంత్రం వరకు కొనసాగాయని, భక్తులు అధిక సంఖ్యలో దర్శనానికి తరలివచ్చారని ఆలయ పూజారులు తెలిపారు. ఆంజనేయ స్వామివారి క్షేత్రం, ఈ క్షేత్రంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు మంగళవారం స్వామివారికి ఉదయం 4 గంటలకి సుప్రభాతం చేసుకుని నిత్యారాధన, పంచామృత అభిషేకం చేసుకోవడం జరిగింది. భక్తులకు ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి దర్శనాలు ప్రారంభించడం జరిగింది. ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని స్వామివారి సన్నిధికి తండోపతండాలుగా దాదాపు 1000 మంది భక్తులు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా రానున్నటువంటి ఫిబ్రవరిలో మాఘమాసంలో సమ్మక్క సారక జాతర ఉంటుంది. సమ్మక్క నేరం చేసిన వారు ఎవరు కూడా శిక్ష నుండి తప్పించుకోలేరని సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీత తెలిపారు. సమాజంలో నేరం చేసిన వారు ఎవరు శిక్ష నుండి తప్పించుకోలేరని రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీత తెలిపారు. ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ స్టేషన్ రికార్డ్స్ పరిశీలించి పెండింగ్లో ఉన్న కేసులపై రివ్యూ చేశారు. కేసుల నమోదు, శాంతి భద్రతల పరిరక్షణకు సంబంధించిన వివరాలని అడిగి తెలుసుకుని ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీసు విధులు ఉండాలని అధికారులకు ఎస్పీ సూచించారు. ఈ సంవత్సరం జిల్లాలో న్యాయస్థానాల్లో 71 కేసుల్లో 82 మందికి జైలు శిక్షలు, జరిమానాలు విధించడం జరిగిందని ఎస్పీ తెలిపారు. నేర నియంత్రణ, న్యాయస్థానాలలో న్యాయ నిరూపణలో జిల్లా పోలీసులు విశేష ఫలితాలను సాధిస్తున్నారని తెలిపారు. హత్యకు సంబంధించిన 3 కేసులో 5 నిందితులకు జీవిత ఖైదు విధించడం జరిగిందన్నారు. కోర్టులో పటిష్టమైన సాక్ష్యాలతో ప్రాసిక్యూషన్ విజయవంతమయ్యేలా చర్యలు తీసుకున్నారు. మంతనిలో మంత్రి శ్రీధర్ బాబు క్యాంప్ కార్యాలయాన్ని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు ముట్టడించారు. పెద్దపల్లి జిల్లా మంతానిలో రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు క్యాంప్ కార్యాలయాన్ని ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ముట్టడించారు. రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు అర్ల సందీప్లతో కలిసి విద్యార్థులు ముట్టడించారు. క్యాంప్ కార్యాలయంలో సిబ్బందికి మెమరాండం సమర్పించారు. రజనీకాంత్ మాట్లాడుతూ 8,000 కోట్ల విద్యార్థుల స్కాలర్షిప్ బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాలేజీ యాజమాన్యాలు చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిపి దసరాకు 600 కోట్లు, దీపావళికి 600 కోట్ల బకాయిలు చెల్లిస్తామని చెప్పినా ఇప్పటి వరకు విడుదల చేయలేదని అన్నారు. రాష్ట్రంలో విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉన్న విద్యార్థులకు చేసిన మేలు లేదని, ఇప్పటికైనా వెంటనే విద్యాశాఖ మంత్రి నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు మంత్రి నియోజకవర్గంలో ఉన్న ఐటీ మినిస్టర్ కార్యాలయం ముట్టడించడం జరిగింది. శ్రీధర్బాబు గారి కార్యాలయం ముట్టడించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఈరోజు అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిన విధంగానే వ్యవహరిస్తుంది. ఈరోజు ప్రజాపాలన మార్పు అన్నారు, కానీ రాష్ట్రంలో విద్యారంగంలో అనేక సమస్యలతో విద్యార్థులు చదువుతున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో దాదాపుగా 8,000 పైచికి ఈరోజు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. కానీ రాష్ట్రంలో ఇప్పటికే విద్యార్థులు ఉన్నత విద్య వెళ్లాల్సింది, కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా. ఈ నెల 7న కరీంనగర్ జిల్లాలోని శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ హాజరు కానున్నారు.
ఈ నెల 7న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కరీంనగర్లో పర్యటిస్తారు. శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరు కానున్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పమిళ సత్పతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్లు అశ్విని తనాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, నగరపాలిక కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, పోలీస్, వైద్య, విద్యుత్ శాఖ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గవర్నర్ పర్యటనలో ప్రోటోకాల్ పాటిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు కార్యక్రమాలకు సమయపాలన పాటించాలని అధికారులకు సూచించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను మెడికల్ టీం 108, 104 ప్రత్యేక డాక్టర్ల బృందం ఏర్పాటు చూడాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని, అలాగే డయస్ ఇతర ఏర్పాట్లు R&B అధికారులు చూడాలని, తాగునీరు, శానిటేషన్, ఫాగింగ్ వంటి ఏర్పాట్లు చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. యూనివర్సిటీలో పూర్తి స్థాయిలో భద్రత ఉంటుందని, ఐడెంటిటీ కార్డులు ఉన్నవారిని మాత్రమే లోనికి అనుమతిస్తామని, గేట్ వద్ద తనిఖీ కోసం యూనివర్సిటీ తరపున సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు. గవర్నర్ కార్యక్రమానికి హాజరయ్యేవారు పేర్ల జాబితాను ముందే సమర్పించాలన్నారు. యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్ మాట్లాడారు. ఈ నెల 7న ఉదయం శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా గవర్నర్ పాల్గొంటారన్నారు. అసలే పేదరికం, ఆపై అమ్మకు అనారోగ్యం. ఆసుపత్రికి అమ్మను తీసుకెళ్లేందుకు బయలుదేరిన కొడుకు ఆటోకు ఛార్జ్ చెల్లించలేని స్థితిలో అమ్మను భుజాన ఎత్తుకొని మోసుకెళ్లాడు. ఈ సంఘటన స్థానికులతో పాటు ఎమ్మెల్యేను కదిలించింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న సంఘటన ఎందరినో ఆలోచింపజేసింది. జగిత్యాల రూరల్ మండలం అంతర్గం గ్రామానికి చెందిన దీపక్ కొంతకాలంగా నిజామాబాద్లో లేబర్గా పనిచేస్తున్నాడు. కూలీగా పనిచేస్తూ తల్లిని పోషిస్తున్న దీపక్ తన తల్లి బాలమ్మ నరాల వీక్నెస్తో కదలలేని స్థితికి చేరింది. ఆరోగ్యం క్షీణించడంతో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స చేయించేందుకు బస్సులో జగిత్యాలకు చేరాడు. బస్ స్టేషన్ నుంచి ఆసుపత్రికి ఆటోలో వెళ్లేందుకు ప్రయత్నించగా ఆటో అతను 50 రూపాయలు అవుతుందని చెప్పాడు. ఆ మొత్తం కూడా జేబులో లేకపోవడంతో నవమాసాలు మోసి పేగు తెంచుకొని జన్మనిచ్చిన తల్లి కన్నా తనకేమీ ఎక్కువ కాదని భావించిన దీపక్ తల్లిని భుజాన ఎత్తుకొని మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. దారిలో వెళ్తున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చూసి వెంటనే తన కారులో ఆసుపత్రికి తరలించాడు. వైద్యం చేయించి ఖర్చులకు 500 ఇచ్చి మళ్లీ వారిని కారులో బస్ స్టేషన్ వద్ద దింపాడు. కొందరు కన్నవారి పట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్న ఈ రోజులో కన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటున్న కూలి దీపక్ తల్లి పట్ల చూపిన మమకారాన్ని చూసిన వారు శబ్బాష్ అన్నారు. ఎమ్మెల్యే ఔదార్యం, తల్లి పట్ల కొడుకు చూపిన మమకారం పలువురిని ఆలోచింపజేసింది. హాస్పిటల్ కాడికి తీసుకపోతున్న మమ్మీని అయితే ఆటో అడిగితే ఆటోడు 50 రూపాయలు అని అన్నాడు. అయితే నేను 50 రూపాయలు ఇవ్వకపోతే అదే మమ్మీని మోసుకొని ముందడు పోగానే ఒక ఆయన నాది వీడియో తీసుకున్నాడు. వీడియో తీసి వైరస్ చేసినాడు. సంజయబాబు వచ్చి ఎమ్మెల్యే సంజయబాబు ఎమ్మెల్యే సార్ మా బాబు మా అంతర్గం ద్వారా ఆ కార్ మాకు కార్ ఇచ్చి బస్టాండ్ జగిత్యాల బస్టాండ్కి పంపించినాడు. 500 నా చేతిలో ఖర్చుకి మమ్మీ గురించి తీరా అని అన్నాడు. నిన్న 50 రూపాయలు 50 రూపీస్ అడిగి ఉండి అన్న 50 రూపాయలు అంటే నిన్ను చూసన్న పక్క పంటే ఉంది కదా నరాల హాస్పిటల్ ఈడికి నువ్వు 50 అన్న ఎట్లా అంటున్నావు అన్న అంటే అమ్మ నీ గురించి 50 అన్న వేరే వాళ్ళకి ఎక్కువ అంటూ. జగిత్యాల జిల్లా కోడిమల్య మండలంలో జింక వేట కలకలం సృష్టిస్తోంది. కోడిమల్యాల్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన జింక వేటపై అటవీశాఖ అధికారుల విచారణ చేపట్టారు. తిరుమలపూర్ గ్రామానికి చెందిన గుడి కందుల ఆశయను అరెస్ట్ చేశారు. జింక వేట జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. జమ్మికుంటలో 2 విద్యార్థులు ఆత్మహత్యయత్నం కలకలం రేపింది. సార్ కొట్టడంతో సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు బంధువులు, ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. జమ్మికుంటలో సార్ కొట్టాడని పురుగుల మందు తాగి 2 విద్యార్థులు ఆత్మహత్యయత్నం కలకలం సృష్టించింది. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రానికి చెందిన చరణ్ కుమార్, రామ్ చరణ్ విద్యార్థులు జమ్మికుంటలో ఎస్వి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. ఏమైందో ఏమో కానీ 2 పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. పాఠశాలలో టీచర్ తమ గురించి ప్రిన్సిపాల్కు చెప్పడం వల్ల ప్రిన్సిపాల్ కొట్టాడని, అందుకే ఇంటికి వెళ్తున్న సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించినట్లు విద్యార్థుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. విద్యార్థులను కొట్టిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని స్కూల్ ముందు ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పాఠశాల ప్రిన్సిపల్ మాత్రం అందుబాటులోకి రావడం లేదు. 2 విద్యార్థులు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సార్ కొట్టిండట మల్లేశన్ సార్ వాడనాన్న చెప్తే సార్ వచ్చి కొట్టిండట. ఇక మీదికి వేయడట టెరాస్ మీదికి
ఆడ ఏం చేద్దారని ఎప్పుడెప్పుడు అని చెప్తే నిన్న బాగా కొట్టిందట 9 చెప్పనమ్మా. ఎస్వి స్కూల్ రాత్రి మందు తాగిందని 11 గంటలు తాగినాము. 1:30కేమో వీళ్ళు సార్ చెప్తే అప్పుడు తీసుకొచ్చి హాస్పిటల్కి కొట్టిరని చెప్పారు. ఎట్లా అన్నది ఇంకా వాళ్ళు అడగలేదు. సార్లు కొట్టిరాట కదా మధ్యాహ్నం బాగా కొట్టిరాట. ఎందుకంటే టెర్రస్ మీదకి వెళ్ళారట వీళ్ళు 4 పిల్లలు. టెర్రస్ మీదకి వెళ్తే వీళ్ళ కిందికి రాగానే దేనికో మేడం అడిగితే సార్తో చెప్పి కొట్టిపించింది. ఉపాధ్యాయుడిగా ఉన్న సార్ కొట్టడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్న సమయంలో అక్కడికి వచ్చిన ప్రిన్సిపల్ కూడా వాళ్ళని కొట్టడం జరిగింది. వారి కొట్టిన వెంటనే 3 విద్యార్థులను కొట్టడం జరిగింది. 3 విద్యార్థులలో ఒక విద్యార్థి బయటికి ఇంటికి తప్పిపోవడం జరిగింది. హాస్టల్లో ఉన్న విద్యార్థి బయటికి పోవడానికి కారణం ఏముంది? అసలు ఇక్కడ ఇంత పెద్ద పాఠశాల అయినప్పటికీ తీవ్రంగా ఇబ్బంది పెట్టడం వల్ల విద్యార్థులు బయటికి పోయి పాయిజన్ తీసుకొచ్చుకొని పాయిజన్ తాగడం జరిగినది. ఐబీవీపీ ఒకటే డిమాండ్ చేస్తుంది, విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి. మరోసారి కనుక ఇదే జరిగేది ఉంటే తప్పకుండా స్కూల్ని సీల్ చేయాలి. కరీంనగర్ జిల్లా రేణికుంట వద్ద ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ఢీకొని 15 మందికి గాయాలయ్యాయి. కరీంనగర్ జిల్లాలో తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జ్ వద్ద ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. వడ్ల లోడు ట్రాక్టర్ బోల్తా పడింది. బస్సులో ఉన్న 31 మంది ప్రయాణికులు 15 మందికి గాయాలయ్యాయి. ట్రాక్టర్ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వెంటనే 108లో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. నేదునూర గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ ఎల్లగందుల రవి వడ్ల లోడుతో కరీంనగర్ వైపు వెళ్తుండగా హైదరాబాద్ నుంచి కరీంనగర్కు వెళ్తున్న ఆర్టీసీ మెట్పల్లి డిపో బస్సు వెనుక నుంచి ట్రాక్టర్ను ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ బయలుదేరిన 15 నిమిషాల వ్యవధిలోనే ఈ ప్రమాదం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతివేగం బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు. బస్సు ఆల్రెడీ వడ్ల ట్రాక్టర్ ముంగట వెళ్తుంది. ముంగట వెళ్ళిన తర్వాత వెనకకి ఆర్టీసీ బస్ వస్తుంది. ముందే బండి అని చెప్తూనే ఉన్నా అనేది. ఆర్టీసీ బస్సులో ఓవర్లోడ్ ప్రయాణం ప్రాణ సంకటంగా మారుతుంది. ప్రమాదాలు ఎన్ని జరిగినా గుణపాఠం నేర్వని పరిస్థితి కనిపిస్తుంది. మిర్జాగూడ బస్సు ప్రమాదం ఇంకా కండ్ల ముందు కదలాడుతున్న కరీంనగర్ జిల్లాలో ప్రయాణికుల రద్దీ ఆర్టీసీ బస్సులో ప్రయాణం గాలిలో దీపంలా మారుతుంది. గన్నేరువరం ఇల్లంతకుంట రూట్లో 2 పల్లె వెలుగు బస్సులు ఓవర్లోడ్తో గుబులు పుట్టిస్తున్నాయి. కండక్టర్తో పాటు 56 మంది సిట్టింగ్ కెపాసిటీ గల బస్సులో 100 నుంచి 150 మంది ప్రయాణించడం జరుగుతుంది. ఇటీవల ఓవర్లోడ్తో ధర్మపురి నుంచి జగిత్యాల వెళ్లే పల్లె వెలుగు బస్సు వెనుక టైర్ ఊడిపోయి త్రిటులో పెను ప్రమాదం తప్పింది. అయినా రద్దీ రూట్లో అదనపు బస్సులు ఎక్స్ట్రా ట్రిప్పులు వేయకపోవడంతో బస్సు ప్రయాణం అంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించే దుస్థితి నెలకొంది. ఓవర్లోడ్తో గాల్లో దీపాలుగా ప్రయాణికుల బతుకులు మారుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఏకరుద్రాభిషేకం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వైకుంఠ చతుర్దశి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామివారికి పంచోప నిషద్ ద్వారా ఆలయ అర్చకులు అభిషేకం నిర్వహించారు. అన్ని శివాలయాల్లో ఉదయం అన్నపూజ, సాయంత్రం వైష్ణవ ఆలయంలో అభిషేకం, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి మహాపూజ అనంతరం పొన్న చెట్టు పెద్ద సేవ ఊరేగింపు నిర్వహించారు. శరందే పింగళాహిక రూపాః నమస్తేపదతం బభూవ స్వర్ణమక్కం భజం విశ్వరూపాః రంగమక్కముద్రస్యాదిశః సముద్రే అంతఃకయోలిచ్చతే పరివీరాయ చంద్రమయోరాంతే ఏగ్రామ్యాభ్యవ విశ్వరూపాః తిరువాసంతవోదేక రూపాః కేస్తువే యమస్పాదయేక్షణ ప్రప్రయజ్ఞవదింద్ర ఏగ్రామ్యాభ్యవ విశ్వరూపాః తిరువాసంతవోదేక రూపాః యార్ణ్యాభ్యవ విశ్వరూపాః. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ పరామర్శించారు. తెల్లవారుజామున తిమ్మాపూర్ మండలం రేణిగుంట గ్రామం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడ్డ ప్రయాణికులను ప్రభుత్వ ఆసుపత్రిలో జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ పరామర్శించారు. ఆర్టీసీ బస్సుల ప్రమాదాలతో ఈ మధ్య కాలంలో చాలా మంది తమ ప్రాణాలు కోల్పోయారని, చాలా మంది గాయపడి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు నడిపే డ్రైవర్ల మీద ఒత్తిడి పెట్టి అదనపు డ్యూటీ వేస్తూ టార్గెట్ పెట్టి బస్సులు నడిపించడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయని తెలిపారు. రవాణా శాఖ మంత్రి మన జిల్లా నుండే ఉన్నారు కనుక గాయపడిన వారందరినీ ఆదుకోవాలని హరిప్రసాద్ కోరారు. కొరుట్ల త్రిశక్తి మాత ఆలయంలో కార్తీక మాసం ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని గణేష్ నవదుర్గ మండలి త్రిశక్తి ఆలయ సేవా సమితి ఆధ్వర్యంలో త్రిశక్తి మాత ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా త్రిశక్తి మాత ఆలయం ఆవరణలో రోజుకొక అవతారంలో అమ్మవారి చిత్రపటానికి వేసి చుట్టూ దీపాలను వెలిగించి భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. త్రిశక్తి మాత ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా 14వ రోజు శివుని రూపంలో చిత్రపటాన్ని వేసి చుట్టూ దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం తెలుగు సంవత్సరంలో 8వ నెల పౌర్ణమి రోజున కృతిక నక్షత్రం కావున ఈ నెల కార్తీక మాసం హిందువులకు ఈ నెల శివుడు, విష్ణువులిద్దరూ పూజల కొరకు చాలా పవిత్రమైనది. కార్తీక మాసం సందర్భంగా సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత ఇంటిలో తులసి, ఉసిరి వంటి చెట్ల వద్ద దీపాలను వెలిగించి పూజలు నిర్వహిస్తారు. అలాగే అర్చకులకు ఉసిరి, జామ వంటి వాటితో దీపదానం చేస్తారు. ఈ నెల శివుడు, విష్ణువులిద్దరూ పూజ కొరకు చాలా పవిత్రమైనది. కార్తీక మాసం గంగా స్నానాలకు, వివిధ వ్రతములకు శుభప్రదమైనది. స్కంద పురాణంలో ఈ విధంగా పేర్కొనబడిందని. కార్తీక మాసం అంటే అక్టోబర్ 22 నుంచి నవంబర్ 20 వరకు కార్తీక మాసం ఉంటుంది. ఈ కార్తీక మాసం 2025 ఆధ్యాత్మిక సాధకులకు మోక్ష మార్గమని ఆధ్యాత్మికవేత్తలు చెప్తుంటారు. శరద్ ఋతువులో వచ్చే కార్తీక మాసం పౌర్ణమి రోజు చంద్రుడు కృతిక నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. కార్తీక మాసంలో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కాబట్టి కార్తీక సోమవారం రోజున తెల్లవారుజామున ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం చేస్తే దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతుందని, బిల్వార్చన చేయడం కూడా పవిత్రమైనదని, ఈ మాసం శివారాధనతో పాటు శ్రీ విష్ణువును పూజించడం కూడా శుభప్రదమని అంటుంటారు. ఈ కార్యక్రమంలో గణేష్ నవదుర్గ మండలి త్రిశక్తి ఆలయ సేవా సమితి అధ్యక్షులు కటకం గణేష్, ఉపాధ్యక్షులు ఎలిగేటి సుమన్, ప్రధాన కార్యదర్శి వడ్లకొండ శ్రీనివాస్, సహాయ కార్యదర్శి మామిడిపల్లి రమేష్, కోశాధికారి అడువాల ప్రభాకర్, కార్యవర్గ సభ్యులు కట్కం రాజశేఖర్, గాజుల రమేష్, అనుమల్ల శంకర్, చింత లక్ష్మీనారాయణ, తాటిపాముల శ్రీనివాస్, దొంతుల నాగరాజు, సిరిపురం రాజ్ కుమార్, ఓలేపు దేవరాజం, లక్కంపల్లి విజయ్, తాటిపాముల మణికంఠ, మిట్టపల్లి రాకేష్ మరియు గజ్జల శంకర్, కార్తిక్, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదిలాబాద్లో మేధావులు, విద్యావేత్తలతో కవిత సమావేశం నిర్వహించారు. తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మంగళవారం ఆదిలాబాద్లో మేధావులు, విద్యావేత్తలతో సమావేశమయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలు, ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు సహా పలు అంశాలపై చర్చించారు. ఆమె మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో చాలా సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. పర్యటన చేస్తూ ప్రజల వద్దకు వెళ్తూ వారికి ఉండేటటువంటి సమస్యల్ని తెలుసుకుంటూ ఆ సమస్యల్ని మీడియా మిత్రుల సహాయం ద్వారా ప్రభుత్వాల యొక్క దృష్టిని ఆకర్షించి వాటిని పరిష్కరించాలనేటటువంటి ఒక ఉద్దేశంతో జాగృతి జనం బాట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఎక్కడికి వెళ్ళినా అక్కడ సమస్యలు చాలా పెద్ద ఎత్తున వెల్కమ్ చేస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఇది బాధాకరం. ఎందుకంటే ప్రత్యేకించి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అన్ని సమస్యలకు మనకు ఒకటే మందు, తెలంగాణ రాష్ట్రం రావడం ఒక్కటే మనకు పరిష్కారం అని. తెలంగాణలో భిన్న వాతావరణం నెలకొంది. పగలంతా అధిక ఉష్ణోగ్రత ఉక్కపోతకు గురిచేస్తుంటే సాయంత్రానికి తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుస్తుంది. అరేబియా సముద్రం నుంచి తెలంగాణ వైపు వీస్తున్న తేమ గాలులే ఈ భిన్న వాతావరణానికి కారణమని వాతావరణ శాఖ పేర్కొంది. 2 రోజుల పాటు రాష్ట్రంలో వాతావరణం ఇలాగే ఉంటుందని తెలిపింది. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. ఈ ఉష్ణోగ్రతల కారణంగానే సాయంత్రం వేళల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. కాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంగళవారం ఉదయం వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో ఎనుమాములు మార్కెట్లో అమ్మకానికి వచ్చిన పత్తి, మొక్కజొన్న వర్షపు నీటిలో తడిసిపోయాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రోడ్లు జలమయం అవ్వడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మణిపూర్లో ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే బ్రిడ్జ్ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ ను గెలిపించండి. యూసుఫ్గూడ డివిజన్ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కలిసి ప్రచారం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్.
కొండగట్టులో భక్తుల రద్దీ ఆంజనేయ స్వామికి కార్తీక మాస విశేష పూజలు. జమ్మికుంటలో 2 విద్యార్థులు ఆత్మహత్యయత్నం కలకలం. సార్ కొట్టడంతో సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు బంధువులు, ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను మర్యాదపూర్వకంగా కలిసిన కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ చైర్మన్, పాలకవర్గ సభ్యులు. కన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటున్న కొడుకు. జగిత్యాలలో కదలలేని స్థితిలో ఉన్న తల్లిని భుజాలపై మోసుకెళ్లిన తనయుడు. కరీంనగర్ జిల్లా రేణికుంట వద్ద ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ఢీ 15 మందికి గాయాలు. అతివేగం బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ JTPL.